మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమీపిస్తూ ఉంది వర్షాకాలం. నగరంలో పారిశుధ్యం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేస్తున్న కార్యక్రమాలు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు ఎప్పుడు కూడా ఇలా నాకు తెలిసి ప్రెస్ మీట్ వర్షాకాలం వస్తున్నప్పుడు కార్పొరేషన్ శానిటేషన్ అధికారులని కూర్చోపెట్టుకొని సమీక్షించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డీసెల్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉందన్నది ప్రజలకి తెలియజేసిన కార్యక్రమం అయితే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏనాడు చేయలేదు. ఈ రోజున అవగాహన కలిగిన కూటమిగా, మరి ముఖ్యంగా 3 సార్లు కౌన్సిల్ని సమర్థవంతంగా నడిపించిన తెలుగుదేశం పార్టీ అనుభవం కలిగిన పార్టీగా, మరి ఆ అవగాహనతో శానిటేషన్ సిబ్బందితో వర్షాకాలం సమీపిస్తూ ఉంది. డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే, డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి 1 ఫీట్ టు 3.5 ఫీట్, సుమారు అవి 29,092 మీటర్లు ఉన్నాయి. వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుధ్య కార్మికులతోటి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం. అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీతోటి చేసే కార్యక్రమం సుమారు 45,518 మీటర్లు ఉన్నాయి. చివరిగా జేసీపీతో అంటే 3.5 అంటే 3.5 మీటర్స్ నుంచి అబోవ్ ఉన్న డ్రైన్స్ సుమారు 10,377 మీటర్లు ఉన్నాయి. వాటిని జేసీబీతో చేస్తారు. అలాగే ఇంకా జేసీబీతో కాకుండా ఈ డ్రైన్స్ ఏదైతే మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటికి టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా ఉంది. ఆ టెండర్లు పిలిచే వాటిని సుమారు 10,766 మీటర్లు టెండర్ కూడా పిలిచే కార్యక్రమం ఉంటుంది. టెండర్ పిలవడం జరిగింది, ఎలకేషన్ జరిగింది. ఇప్పటికే యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ప్రతిరోజు కూడా ఏ ప్రాంతంలో చేయబోతున్నారన్నది ఏప్రిల్ 10వ తారీఖున మొదలుపెట్టి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతం. ఈ రోజున 46వ డివిజన్ ఆనందనగర్, అలాగే కళాకారులు సంపు, దానికి సంబంధించిన సంపు ఏదైతే బాగా లో లయింగ్ ఉంటుంది, ఆ కళాకారుల సంపు కూడా పవర్ బ్రేక్ డౌన్ అయినప్పుడు లో లయింగ్ కాబట్టి ఇందిరానగర్, గాదిరెడ్డి నగర్, ఆనందనగర్, గాదిరెడ్డి నగర్ అంతా కూడా అక్కడికే చేరుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారని జనరేటర్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జనరేటర్ కూడా అక్కడ ఎలకేట్ చేయడం కూడా జరిగింది, ఇన్స్టాల్ చేయడం కూడా జరిగింది. సో ఈ రోజున అక్కడ జరుగుతూ ఉంది. అంటే ఏప్రిల్ నెల, మే నెల కూడా పూర్తిగా డీసిల్టింగ్ పైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. ఓ పక్కన టెండర్లు పిలిచాం, మరో పక్కన అవైలబుల్గా ఉన్న పారిశుధ్య కార్మికులతోటి మేజర్ డ్రైన్స్ని, మీడియం డ్రైన్స్ని అన్నిటిని కూడా డీసిల్టింగ్ చేసే కార్యక్రమం. అవగాహన కలిగిన వాళ్ళకి తెలుస్తుంది డీసిల్టింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు. డీసిల్టింగ్ చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే, ఆ పెరిగిపోయిన మట్టి, ఆ వ్యర్థాలన్నింటిని తీయడం వల్ల వాటర్ ఫ్లో అన్నది సులువుగా జరుగుతుంది. వర్షాకాలంలోని వచ్చే నీరు వాటర్ ఫ్లో ఎప్పుడైతే మనం ఆ డెప్త్ అంతా కూడా క్లియర్ చేయగలుగుతామో, ఫ్రీ ఫ్లో వెళ్ళడం వల్ల వీధుల్లోకి రాకుండా ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయడానికి కారణం అవుతుంది. సో దాని మీద అవగాహన కలిగే కూటమి అధికారంలో వచ్చిన వెంటనే డీసిల్టింగ్ మీద దృష్టి చాలా పెట్టినప్పుడు లోటుపాట్లు తెలిసినాయి. కొన్ని సంవత్సరాలు అయితే టెండర్లే పిలవని పరిస్థితులు కూడా చూసాం. అంటే పాలకులకి శ్రద్ధ ఉంటే అధికారులు కూడా పరిగెడతారు, పాలకులకి శ్రద్ధ లేనప్పుడు అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్లో అధికారులు కూడా ఎందుకు కూర్చోపెట్టామంటే వారికి బాధ్యత ఉంది, మాతో పాటు వారికి బాధ్యత ఉంది, కార్మికులపైన బాధ్యత ఉంది, ప్రజలపైన కూడా బాధ్యత ఉంది. ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదిగో ఇది షెడ్యూల్, ఇదిగో ఇలా చేస్తున్నారు ప్రతి ప్రాంతంలో. మీరు కానీ మీ ప్రాంతంలో జరగట్లేదని మీరు ఏదైనా ఎక్కడైనా గ్రహిస్తే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే ఆఫీస్ తెలియచేసినా పర్వాలేదు, కూటమి నాయకులకు తెలియచేసినా పర్వాలేదు, అధికారులు ఏదైతే ఉన్నారో కార్పొరేషన్ లిఖితపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు. ఏది ఇచ్చినా జవాబుదారంగా, అంటే ఎంతో బాధ్యతతో జవాబుదారంగా, అకౌంటబుల్గా ఈ యొక్క కార్యక్రమం కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ డీసిల్టింగ్ అన్నది పద్ధతిగా చేసినట్లయితే
వర్షాకాలంలోనే నగరం ఏదైతే నీట మునిగే సమస్యని ఎంతో కొంత తగ్గించే వాళ్ళు అవుతాం. అది గ్రహించే 2 నెలల ముందు నుంచే, వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే ఈ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజలు ఇంకా ఇదిగో ఈ ప్రాంతమే కాదు, ఇంకా మాకు ఈ ప్రాంతాలు కూడా చేస్తే బాగుండని మీకు ఏదైనా అనిపిస్తే తప్పకుండా మా నాయకులు ఎక్కడికక్కడ కనబడతా ఉన్నారు. గతంలో అయితే సచివాలయం సిబ్బంది కనబడేవారు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులు కనబడతా ఉన్నారు. వాళ్ళని మీరు సంప్రదించండి. అనుభవం కలిగిన వ్యక్తులే అందరూ కూడా, మా నాయకులందరూ అనుభవం కలిగిన వ్యక్తులే, అవగాహన కలిగిన వ్యక్తులు కాబట్టి అవన్నీ కూడా చేయిస్తారని కూడా తెలియచేస్తూ, మొన్న ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది దైవ దర్శనానికి. వెళ్తున్నప్పుడు ఇండోర్లోనే దిగాలి. ఇండోర్ నుంచి ఉజ్జయినికి 1.5 గంటల రోడ్వే ట్రావెల్ ఉంది. దిగిన తర్వాత చూశాను నగరాన్ని, ఏంటి ఇంత శుభ్రంగా ఉంది, చాలా బాగుంది అని అన్న తర్వాత అది నాతో పాటు నల్లన్ సీన్ గారు కూడా వచ్చారు. వెళ్తూ ఉంటే క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని ఉంది. ఏంటబ్బా ఇది క్లీనెస్ట్ సిటీ అని ఉన్నారంటే నాకు తెలీదు. తెలుసుకోవడం తప్పులేదు, తెలుసుకున్నాను. ఎందుకంటే మనిషికి అంతా తెలిసేయాలని రూల్ లేదు. 7 కన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే 7 సార్లు గ్యాప్ లేకుండా క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఇండోర్కే వస్తూ ఉంది 7 సార్లు. సరే, అక్కడ ఎంపీ గారు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆహ్వానించడం జరిగింది. ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత ఇప్పుడే చూసాం 7 టైమ్స్ ఎట్ ఏ స్ట్రెచ్ క్లీనెస్ట్ సిటీ వచ్చిందంట, కంగ్రాచులేషన్స్ అంటే ఆయన 8వ సారి కూడా మాకే వస్తుంది అన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి, సంతోషం. కారణాలు ఏంటి అన్నారు. ఆయన ఓ మాట అన్నారు, నాకు ఎంత మెజార్టీ వచ్చిందో తెలుసా, నేను 2వ సారి ఎంపీ అయ్యాను అన్నారు. అంత సీన్ గారు కూడా ఉన్నారు లైవ్లో. ఎంత మెజార్టీ అంటే నేను 2 లక్షల 3 లక్షలు అంటే 11 లక్షల మెజార్టీ వచ్చింది నాకు, ఇండియాలోనే హైయెస్ట్ 11 లక్షల మెజార్టీ అన్నారు. మేము అందరం ఇంకా అవాక్ అయిపోయి అలా చూస్తున్నాం. ఏంటి సార్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మీ ఏదో ఉంటాయి కదా అవేవో చెప్పండి మాకు కూడా అన్నాం. అంటే ఆయన నవ్వేసి పబ్లిక్ని అవేర్నెస్ బాగా పెంచిన తర్వాత వాళ్ళు బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఓవర్ నైట్ ఏం అయిపోలేదు. 8 సంవత్సరాలు కృషి చేస్తే క్లీనెస్ట్ సిటీ కింద అవ్వగలిగాం మేము. అంటే పబ్లిక్ని మోటివేట్ చేసాం, పబ్లిక్ని దీంట్లో కార్యక్రమంలో భాగస్వాములు చేసాం. ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ సిటీ. పారిశుద్ధ్య కార్మికులు కూడా మనలాగా పొద్దున్నే కార్మికులు వెళ్ళారా లేదా మస్తర్లు ఇవేం లేవు. ఉదయం 5ంటికి 5:30కి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఎక్కడ మాకు పారిశుద్ధ్య కార్మికులు కనబడతలే. అంతా మెకనైజ్డ్ మెషినరీ వర్క్ చేసుకుంటున్నారు. అనిపించింది రాజమహేంద్రవరాన్ని మనం ఎందుకు చేయలేమని. ఈరోజు డీసిల్టింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంటే కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతాలు చూస్తూ ఉంటే చాలా బాధ. పాపం ఆ కార్మికుల కష్టాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వేల వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, దాంట్లో ప్లాస్టిక్ బ్యాగ్స్. అందరూ ఉన్నారు, ఒకళ్ళని బాధ్యతలు నేను చేయలేను, అందరి బాధ్యత ఉంది. నిన్న నేను ఒక బిల్డింగ్కి వెళ్ళాను, అక్కడ చిన్న పూజ చేసుకుంటుంటే దండలన్నీ తీసేస్తున్నారు. నేను అమ్మ ఏం చేస్తావమ్మానంటే నెల పొడుగునా దండలు అన్నీ తీసుకొచ్చి ఓ బ్యాగ్లో వేస్తాను సార్, నెలాఖరిని ఏం చేస్తావో అన్నాను. ఆ బ్యాగ్ని కట్టేసి మరి పుణ్యం కదా సార్ గోదావరిలోనే వేస్తాను. అదేదో గోదావరి నీళ్ళు కొన్ని తెచ్చి దీంట్లోనే వేసేయచ్చు కదమ్మా, పుణ్యమే కదా, అటేసినా ఇటేసినా అన్న. అలా కాదు సార్ దాంట్లో వేస్తేనే పుణ్యం అన్న. అంటే అవి సెంటిమెంట్స్తో ముడిపడిన అంశాలు కాబట్టి ఎక్కువగా మేము కూడా స్ట్రెచ్ చేయలేకపోతున్నాం. అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం కనబడతాం. ఇండోరే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు? మన నగరాన్ని మనం ఎందుకు చేయలేం? చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉన్నారు, ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు. ఎందుకు చేయలేరు? చెయ్యొచ్చు, కానీ ఆ సంకల్పం ఉండాలి. మేము అనుకున్నాం తప్పకుండా ఈ 5 సంవత్సరాలు కృషి చేద్దాం. రాబోయేది పుష్కరాలు. ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు ఎగిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పుష్కరాలు జరిపాం. ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం. పుష్కరం అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది? ఈ ప్లాస్టిక్ కానీ వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి. అంటే పుష్కర అయిందో పోస్ట్ పుష్కర ఏం జరుగుద్ది అన్నది ఆలోచించాలి మనం ప్రజలు కూడా. కాబట్టి ఇప్పటి నుంచే మనం అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన పారిశుద్ధ్య కార్మికుల కష్టం బాధ, మరో పక్కన
ఆరోగ్యపరమైన సమస్యలు, నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం, ఎక్కడో చూసి వాళ్ళు అది చేశారు ఇది చేశారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం. కాబట్టి కార్పొరేషన్ దగ్గరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకొని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా, అంటే ఓవర్ నైట్ చేస్తే వ్యాపారస్తులకు ఇబ్బందులు కలుగుతాయి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇప్పటికే వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడుతున్న వాళ్ళు ఇన్ని మైక్రాన్స్ అని చెప్పి దాన్ని మించి మాడకూడదు అన్నది అంటున్నాం. డిపార్ట్మెంట్ రైట్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇంకా జరుగుతున్న ఇబ్బందులు అన్నిటినీ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వ్యాపారస్తులు ఎక్కడ కూడా నష్టపోకుండా, ప్రజలు ఇబ్బంది కలగకుండా, ఎవరి సెంటిమెంట్స్ కూడా నొప్పించకుండా ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. దగ్గరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. ఏదైతే ఇండోర్ చూసిన తర్వాత నేను వెళ్ళి రాజమండ్రి ఒక వాసిగా, ఒక రాజమండ్రి వ్యక్తిగా వాళ్ళేదో చెప్తుంటే వినడం కాదు, రేపు భవిష్యత్తులో ఇంకెవరో రాజమండ్రికి వచ్చి ఓహో రాజమండ్రి ఇలా చేసిందని తెలుసుకునే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కటిగా వేస్తామని కూడా తెలియచేసుకుంటూ, సరే ఇండోర్లో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేశాక ఆ ప్రతిపాదన ఏదో మనకుందండి. సరే ఇప్పుడు మీరు గమనించండి, లాస్ట్ 5 years సీసీ కెమెరాలు అన్నది నగరంలో ఎక్కడా లేవు. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగితే గంట అరగంటలో పట్టుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నారు? స్వచ్ఛంద సంస్థలు వ్యాపారవేత్తల సహకారంతో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అవసరమైన ప్రతి చోట పెడుతున్నాం నగరంలో. హోటలర్స్ అసోసియేషన్ మొన్న వచ్చి నా చేతుల మీద 450 సీసీ కెమెరాలు ఇచ్చారు. నిన్న ఫంక్షన్ హాల్స్ వాళ్ళు నిన్న చెప్తా ఉన్నారు నాకు, మా బ్రదర్ ఒకరు ఫంక్షన్ హాల్స్ అందరు కలిపి ఇస్తున్నాం అంటున్నారు. ప్రతి సెంటర్లో కాకుండా వాళ్ళు చెత్త సేకరణ కూడా ప్రతి వీధిలోనే పెట్టేశారు. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చింది ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పరంగా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. పుష్కరాల దగ్గరని సమీపించిన దగ్గరలో స్మార్ట్ పోల్స్ అంటే సీసీ కెమెరా, వైఫై, ఇవన్నిటిని లైట్ అన్నీ కలిపి అనుసంధానం చేస్తూ 12 feet హైట్ పోల్స్ ఉన్నాయి. మేము వైజాగ్లో కూడా చూస్తున్నాం. వాటిని ఎక్కడికక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఈ చెత్త ఎక్కడైతే జరుగుతూ ఉందో, ఇప్పటికీ కూడా కొన్ని మనం ఎక్కడైతే బాగా డంప్ చేసేస్తున్నారో వాటిని మనం దాన్ని డెవలప్ చేస్తున్నాం, ఏదో ఒక బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. టైర్స్ తోటనో లేకపోతే ఏదో ఒకటి, అంటే వేసేవాడు అయ్యో ఇక్కడ ఇంత బాగా చేశారు చెత్త వేయకూడదురా అనే భావనలో రావడానికి ఎక్కడికక్కడ ప్రతి వార్డులో డంపింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇంట్లో పనిచేసి వెళ్ళిపోయి అమ్మాయి అలా వెళ్తూ పాయింట్ అలా ఇసురు వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా చేస్తున్నాం. దగ్గరలో సీసీ కెమెరాస్ అయితే నగరం టోటల్ సీసీ సర్వేలెన్స్ ఉంచే విధంగా, అది లా అండ్ ఆర్డర్ అవనివ్వండి, శానిటేషన్ అవనివ్వండి, అతి దగ్గరలో ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. 2017లో ప్లాస్టిక్ నిషేధం పెడితే విజయరామరాజు గారు, చంద్రబాబు గారు అప్పుడు వద్దన్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ లేకపోతే వాటర్ సప్లై చేయలేకపోతున్నారు, పుష్కరాలకు ఇబ్బంది పడ్డారు. అదొకటి దృష్టిలో పెట్టుకోవచ్చు. సరే మీకు రాజమండ్రి నగరంలో సుమారు 8,300 కిలోమీటర్లు డ్రైనేజ్ ఉన్నాయండి, పెద్ద చిన్న కలిసి. వాటిలో 5,600 కిలోమీటర్లు మూసేసి ఉన్నాయండి ఆక్రమణ వల్ల. అది తీస్తేనే కానీ శానిటేషన్ వాళ్ళకి ఇబ్బంది. అన్న మీరు అడిగే అన్నీ కూడా కనబడుతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి, ఆక్రమణలుగా అన్నీ ఉన్నాయి. అన్నిటిని కూడా ఛాంబర్ అధ్యక్షులు తవ్వరాజు గారి సహకారంతో మెయిన్ రోడ్ మొత్తం అంతా ఓపెన్ చేసి 2x2 ఆ ఐరన్ అది గ్రిల్ కింద వేయించుకుంటున్నారు. మేజర్ ఆజాద్ చౌక్ క్లియర్ అయింది, దేవి చౌక్ వ్యాపారస్తులు సహకరిస్తున్నారు. ఒక్కొక్క పాయింట్ని అంటే ఒక్కసారి ఊరు మీద దండయాత్రలా చేసామనుకోండి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇది రాజకీయం ఒక పక్కన, అలాగే పారిశుధ్యం ఒక పక్కన. నేను ఎన్నికల ముందే చెప్పాను, డిక్లరేషన్ కూడా ఇచ్చున్నాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అన్ని అడుగులు ముందుకు వేస్తామని, దాంట్లో భాగంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంలో పారిశుధ్యం మీద అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. దాంట్లో డ్రైన్స్ అన్నీ మూసివేయబడ్డాయి, ఇబ్బందులు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు సీతంపేట ఉంది, ఆ మూలగాయ సెంటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఏదైతే అక్కడ కార్మికులు ఉంటారో, ఎక్కువ ఈ కార్పెంటర్ వర్క్ నడుస్తుందో, ఆ వ్యర్థాల వల్ల డ్రైన్స్ బ్లాక్ అవుతున్నాయి. మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసాం. అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఎన్టీఆర్ కాలనీ సహకరించారు ప్రజలు అందరూ. వాళ్ళు వచ్చి మీరు పగలగొట్టద్దు, మాకు అవకాశం ఉండని ఆలే పగలగొట్టి అన్నీ జాగ్రత్తగా అన్నీ చేస్తున్నారు. ఎడ్యుకేట్ చేస్తున్నాం, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మేము ఏదో ఇబ్బంది అవుద్ది అనుకున్నాం, కానీ ప్రజల్లో కూడా ఆ మోటివేషన్ ఉంది, ఆ సివిక్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు. ఆ సివిక్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది పబ్లిక్లో. వాళ్ళకి వారుగా వచ్చి అయ్యో కొట్టేశారు అంట్లా, అవునండి ఇబ్బంది ఉందండి, దోమలు పెరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. జరుగుతుంది. ఓవర్ ది టైం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వెళ్తున్నాం. ఓవర్ నైట్ చేయకూడదు, అవి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో నెమ్మదిగా ఒక్కొక్కటిగా చేసుకుంటాం. దేవి చౌక్ నుండి పేపర్ మిల్కి వెళ్ళే రోడ్లో
మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజీ కోసం ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీ నాయకులే ఆపేరని తెలిసిందండి. అందువల్ల అది అక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేయకుండా అదొకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు ఇబ్బంది అయినప్పుడు స్వతహాగా కూటమి నాయకుల దగ్గరికి వస్తారు, వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకి అక్కడ వార్డులో ఇన్ఛార్జీలు లేరు కాబట్టి మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడాలి కాబట్టి నిలబడి ఉంటారు. నేను మా లీడర్స్ని కూడా కొద్దిగా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి పని అయ్యేటట్టు చూస్తాను. ఈ కార్యక్రమం మీద అనేక విధాలుగా శ్రద్ధ పెడుతున్నాం, దృష్టి పెడుతున్నాం. ఈరోజు డిఎల్సీ మీటింగ్ కూడా ఉంది, దాంట్లో కూడా ఈ మాట మీద మాట్లాడాలని రామానాయుడు గారిని 1 o'clock దీని మీదే డిస్కషన్ చేస్తున్నాం. ఇంటేక్ పాయింట్ కూడా మార్చలేకపోయాం. అదే దురదృష్టకరం. లేదు, చేయాల్సిన అవసరం కూడా చాలా కనబడతా ఉంది. ఎందుకంటే అదే పని మీద మనకు కనబడుతుంది, ఇబ్బంది పడుతున్నాం. అన్న మీరు ఇప్పుడు వాటర్ వర్క్స్ ఉంది, హెడ్ వాటర్ వర్క్స్లోనే ఇంతకుముందు వెర్టికల్ టర్బైన్ ఉండేది. వెర్టికల్ టర్బైన్ ఉండడం వల్ల రా వాటర్ పిక్ చేసుకుంటూ వర్షాలు ఒకేసారి ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు చెత్త పేరుపోవడం వల్ల ఆ పికింగ్ పాయింట్ దగ్గర ఇబ్బంది వచ్చి 4-5 రోజులు నీళ్ళు రాని పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్ళు రాలేదు, 5వ రోజు నుంచి వస్తుందని అనేవారు. మేము చెప్పేవాళ్ళం, మొత్తుకునేవాళ్ళం, కాదురా బాబు టీడీపీలో ఉన్నప్పుడు వెర్టికల్ టర్బైన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు సిస్టమ్ మార్చారు, రా వాటర్ పిక్ చేసుకుంటలేదు, మార్చండి అంటే ఎవ్వడం ఇలా. కూటమి వచ్చింది, 70 లక్షలతో మళ్ళీ వెర్టికల్ టర్బైన్ పెట్టించి మార్పించి హెడ్ వాటర్ వర్క్స్ అన్నీ చేసిన తర్వాత గట్టిగా ఉంటే ఒకేసారి ఫ్లడ్ లెవెల్స్ పెరగడం వల్ల చెత్త వస్తుంది, రా వాటర్ పికింగ్ పాయింట్ దగ్గర బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయిన తర్వాత తీయడానికి ఓ పోట్లో క్లియర్ చేసి మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే అవగాహనతో చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఎంతసేపు అవన్నీ వదిలేసి వాళ్ళకి నచ్చిన 1-2 పాయింట్స్. ఈరోజు చూడండి ఎన్ని రోడ్లు, అవసరానికి ఎన్ని రోడ్లు వేస్తున్నాం, ఎన్ని డ్రైన్లు వేస్తున్నాం. రాత్రి రోడ్డు పాడైపోయిందా, రాత్రి డ్రైన్ పాడైపోయిందా? ఈ 5 సంవత్సరాల నుంచి ఇబ్బందే కదా. ఉన్న నిధులన్నీ తీసుకెళ్ళి ఏదో ఒక పార్కో లేకపోతే ఒక బొమ్మో ఒక కప్పు సాసరో తప్పు అట్టట్లేదు, చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. నగరానికి ఫేస్ లిఫ్ట్ అవ్వడానికి కావాల్సిన అన్నీ చేయాలి. కానీ ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైన్లు ఈ రోజుకి మా నాయకుల అభ్యర్థనలు ఇవన్నీ ఏంటంటే అన్నీ ఒక వార్డు చేయకూడదని అలా రొటేట్ చేసుకుంటూ ఎన్ని చేస్తున్నా ఇంకా ఇన్ని రోడ్స్. నేను ఎక్కడికో కార్యక్రమంకి వెళ్ళాం, శివమాల కాబట్టి చెప్పులు లేవు, నడిపించేసారు రోడ్ అంతా. బాబాయ్ నొప్పి అంటుంటే ఈ విధంగా అయినా రోడ్ లేదు, మా బాధ తెలుసుకుంటారండి అన్నారు. నాకే బాధ అనిపించింది. నొప్పి కన్నా ఆ మాట చాలా బాధ అనిపించింది. ఏది గాదిరెడ్డి నగర్ కాదు, బీవీఆర్ కన్వెన్షన్కి వెళ్ళా, గాదలమ్మ నగర్. కానీ నీ నోట్తో చెప్పలేదు ఏంటంటే గాదలమ్మ నగర్తో అతి దగ్గర ఈ వారంలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, 50 లక్షలతో శాంక్షన్ చేయించాం. ఇవన్నీ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కటిగా నష్టాలు. కొన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న. ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఎక్కువ వాగేరు, 11 పెట్టి లోపల కూర్చోపెట్టారు. పెట్టిన తర్వాత మడత పెట్టి లోపల కూర్చోపెట్టిన తర్వాత కూడా ఇంకా తరిమి కొడతామంటే ఆయన ఎంతవరకు పరిగెట్టగలడో ఆగకుండా ముందు చేయమనండి, దాని తర్వాత నేను మాట్లాడతాను. ఆగకుండా 100 మీటర్లు పరిగెట్టగలడేమో నాగేశ్వరరావు గారు, దాని తర్వాత మమ్మల్ని పరిగెట్టించగలరా లేదన్నది నేను ఆలోచిస్తాను. ముందు తిన్నదంతా ఒళ్ళు కొవ్వు కరిగించుకోమని దాని తర్వాత మా గురించి మాట్లాడతాడు. సార్ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో ప్లాస్టిక్ కలెక్టింగ్ బాటిల్స్ వెండింగ్ మెషిన్స్ ఉంటున్నాయి. అవునండి, అవును. అందులో పెడితే డబ్బులు కూడా వాళ్ళకి వచ్చేటట్టు అలాంటిది ఏదైనా ఏర్పాటు ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. ఈ ప్లాస్టిక్తో పాటు మొన్నే ఒకటి గౌరవ ఎంపీ గారు కూడా ఒకటి ఇలాంటిదే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, స్టడీ చేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక్కొక్కటి తీసుకుంటున్నాం. అలాగే గోదావరి కూడా ఏంటంటే ప్రతి 15 రోజులకి ఏదో ఒక చెత్త వలన ఏదో సడన్గా గోదావరి పాడేసరికి అదిగో వదిలేసారు ప్రభుత్వం అంటున్నారు. అందుకే ఈ ఇబ్బంది కూడా లేకుండా స్కిమ్మర్ కూడా మనం ఆర్డర్ పెట్టాం, ఓఎన్జీసీ వాళ్ళని అడిగాం, ఇంకా రాలేదు. నేనే నా లెటర్ హెడ్ మీద ఇచ్చాను, అది కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. నాకైతే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. పారిశుధ్యం ఇంత ముందు మీద మెరుగుపడ్డాది, ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాం.